మరణించబోయే ముందు వ్రాసినటువంటి మాటలు ఇవి. సుమారు క్రీస్తుశకం 67లో ఏమి చెప్తున్నాడు? ఎవరు ప్రభువునందు నీతిమంతులుగా ఉంటారో వారి జీవిత విధానం చెప్తూ ఉన్నాడు. గ్రహించండి, ఇక్కడ మాటలు పరిశీలన చేస్తే లైఫ్ ఈజ్ ఎ జర్నీ. నేను చాలాసార్లు ఈ మాట మాట్లాడుతూ ఉంటాను. లైఫ్ ఈజ్ ఎ జర్నీ, లైఫ్ ఈజ్ ఎ బ్యాటిల్ ఆల్సో. జీవితం అనేటువంటి విషయంలో ఆలోచన చేస్తే ప్రభువునందున్న ప్రజలకు మరణం మీద విజయం ఉన్నది. అది ఖచ్చితం, తథ్యం. దాన్ని ఎవరూ మార్చలేరు. ప్రభువుని రక్షకునిగా విశ్వసించిన వారికి విజయం ఉన్నది. అటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు అనొచ్చు, ఏంటి దీని ఇంపార్టెన్స్? ఈరోజు నేను చెప్పే వాక్యం యొక్క అంశం ఏమిటంటే, టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిమెంబరెన్స్. జ్ఞాపకము చేసుకున్నటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి? శామ్యూల్ జాన్సన్ గారని ఒక భక్తుడు ఇలా చెప్తున్నాడు, ఇట్ మ్యాటర్స్ నాట్ హౌ ఎ మ్యాన్ డైస్ బట్ హౌ హీ లివ్స్ అన్నారు. ఒక మనిషి ఎలా చనిపోయాడనేది ప్రాముఖ్యం కాదు, కానీ అతను ఎలా జీవించాడనేది చాలా ప్రాముఖ్యం. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి విషయంలో పరిశీలన చేస్తే ఒక విలువలు కలిగిన జీవితం జీవించారు ఆయన. ఏమిటి అంత ప్రాముఖ్యత? చాలా విషయాలు ఉన్నాయి, కానీ తరచి చూడగా ముఖ్యమైనటువంటి 3 విషయాలు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటో ఈరోజు లేఖన భాగంలో మనం చూస్తాం. చదువుకున్న వాక్యంలో 12వ వచనం ఇలా సెలవిస్తోంది, ఐ విల్ నాట్ బి నెగ్లిజెంట్. నేను ఎప్పుడు కూడా ప్రతి క్షణం జ్ఞాపకం చేయటానికి సిద్ధంగానే ఉంటాను. ఒక విషయాన్ని పదే పదే జ్ఞాపకం చేయటం అంటే ఆలోచించండి, మనసు నిండా అది నిండి ఉంటేనే తప్ప అది జ్ఞాపకం చేసుకోలేరు. మెత్తని మనస్సు కలిగిన వారు. నేను ఒక వ్యక్తిని మర్చిపోలేకపోతున్నానంటే అతని విషయంలో నాకు చాలా అంచనాలు ఉన్నాయి, వారి ద్వారా నేను లబ్ధి పొందానని దాని అర్థం. ఇక్కడ మొట్టమొదటి విషయం ఏమిటంటే, హీ హ్యాజ్ స్పిరిచువల్ మైండ్. ఆత్మీయ మనస్సు కలిగినటువంటి నాయకుడు ఆయన. ఏమిటి ఆత్మీయ మనస్సు అంటే? ఎల్లప్పుడూ మీకోసం సిద్ధంగా ఉన్నాను. ఆ మాట అర్థం చేసుకోండి. ఎవరైనా కొన్ని సమయాల్లో సిద్ధంగా ఉంటారు. నేను ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాను. అలాంటి వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఒక ప్రాముఖ్యత ఉందండి. అదే బ్లెస్సింగ్ అని కూడా అర్థం చేసుకోవాలి. అంటే మెత్తని మనస్సు అంటే దయతో చెలించిపోయే గుణం అన్నమాట. చూడగానే ప్రేగులు తరిగిపోయేంత కరుణ పుట్టటం. మనము బైబిల్ చదివినట్లయితే యోసేపు దగ్గరకు అన్నదమ్ములు వస్తారు ఆహారం కోసం. యోసేపు అధికారిగా ఉంటాడు, అన్నదమ్ములు ఆహారం కోసం వస్తారు. అయితే అప్పుడు చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు ఆయన. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జీవితాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే ఎవరు ఆయన దగ్గరికి వచ్చినా కూడా అలాంటి మనస్సు కలిగిన వ్యక్తి ఆయన. అందుకే మహానేతగా చెరగని ముద్ర వేసుకున్నారు. వాక్యమును ఎరిగిన వ్యక్తి ఆయన. అంతేకాదు దయతో చెలించిపోయే గుణాన్ని కలిగినటువంటి వ్యక్తి. అందుకే నేను చెప్తున్నటువంటి మాట, హీ హ్యాజ్ స్పిరిచువల్ మైండ్. అంటే దేవుడు ఎటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడో దాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఆయన. తప్పకుండా కనీస సహాయం చేయాలి అనేటువంటి దయార్ద్ర హృదయం కలిగినటువంటి వ్యక్తి. పిల్లల విల్ హెన్రీ అనేటైన ఈ మాట చెప్తున్నాడు. ఏమన్నాడంటే, టు డూ వాట్ అదర్స్ కాంట్ డూ ఈజ్ టాలెంట్, కెనాట్ డూ ఈజ్ టాలెంట్. టు డూ వాట్ ఈజ్ టాలెంట్ కెనాట్ డూ ఈజ్ జీనియస్. ఎవరూ చేయలేంది చేయటం సామర్థ్యం, సామర్థ్యం చేయలేంది కూడా చేయటం ప్రతిభ. కొంతమంది సాహసం చేయలేరు, కానీ కొంతమంది సాహసం చేసినప్పటికీ కూడా ఫలితాన్ని ఆర్జించలేరు. కానీ దేవుని భక్తుడిగా పేరు పొంది ఆయన్ని వాక్యంను శిరసాహిస్తున్నటువంటి నాయకుడిగా ఆత్మీయ మనస్సు కలిగి తన సామర్థ్యంతో తన ప్రతిభతో అనేకుల జీవితాల్లో వెలుగు జ్యోతులను నింపాడు ఆయన. అందుకనే ఆయన జ్ఞాపకం చేసుకున్నట చాలా ప్రాముఖ్యమని నేను భావిస్తూ ఉన్నాను. పిల్లరా, ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎరిగిన ప్రతి ఒక్కరూ పండుగ చేసుకుంటారు. ఎందుకంటే ఆయన లేకున్నా ఆయన నాలో ఉన్నాడు అనేటువంటి సంతోషం. పిల్లలు, ఆయన పుడమి మీదకి మనిషిగా పుట్టిన దినము మొదలుకొని ఆయన ఈ భూమి మీద నుంచి ప్రభు అందుకున్న పిలుపు అందుకుని వెళ్ళిపోయేంత వరకు కూడా చక్కని దైవిక మనస్సు కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి వారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రక్షణ రుచి చూసిన వారు ఎప్పుడు కూడా అండి దాన్ని ఇతరులకు అందించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆయన మనసెరిగినటువంటి వ్యక్తి అన్నమాట. ప్రజల మనసెరిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. రెండవది, ఆయనలో ఉన్న సుగుణం, ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నట్లు ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే
అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో 13వ వచనం ఉంది, తెలుగు బైబిల్లో 14వ వచనం. టు స్టిర్ అప్ రిమైండింగ్ యూ అంటున్నాడు. సెకండ్ థింగ్, రెండవది ఏమిటంటే హీ యూజ్ టు స్టిర్ అదర్స్. ఆయన ఆత్మీయ మనస్సు మాత్రమే కలిగి ఉండడం కాదు, ప్రజలను చైతన్యపరచుట, ప్రజలను రేపుట, అభివృద్ధి దిశ వైపు నడిపించుట. హీ యూజ్ టు స్టిర్ అదర్స్. అనేకుల్ని ఆయన చైతన్యపరిచారు. మీరు ఇలాగ ఉండడం కాదు, మీరు చైతన్యవంతులు కావాలి, మీరు ప్రతిభావంతులు కావాలి, మీరు ప్రయోజకులు కావాలి, మీ జీవితాలు పునరుద్ధరించబడాలి అని అనేకులను చైతన్యపరిచారు ఆయన. ఉన్నంతకాలము రేపుట అంటే మంచి కొరకు ప్రేరేపించుట అనేది చాలా న్యాయసమ్మతమైందండి. నీతిమంతులు దైవాత్మ ప్రేరణతో తన ప్రజలను రక్షిస్తారు, తన ప్రజలను చైతన్యపరుస్తారు. స్తబ్దుగా ఉండిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఎస్, నీ ద్వారా ఏదైనా జరగాలి, నీ ద్వారా కూడా మేలు కలగాలి అని తను ఉత్సాహంగా ఉండడం మాత్రమే కాకుండా ఆయన ఇతరులను కూడా చైతన్యపరిచారు. స్టిర్ సిగ్నిఫైస్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ అస్. ఈ చైతన్యపరచడం అనేది మనలో దేవుని ఉనికిని తెలియచేస్తుంది, దేవుని సన్నిధిని తెలియచేస్తుంది. ఎంకరేజ్మెంట్ చేయాలి. కొందరు ఎంకరేజ్మెంట్ చేస్తూనే ఉంటారు. అలాంటి నేతల్లో మహానేతగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవించారు. అనేకులను చైతన్యపరిచారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్న ఆయన ఇలా అన్నారు, స్టిర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ నాలెడ్జ్ అన్నాడు. జ్ఞానం కన్నా చైతన్యపరచడం చాలా ముఖ్యం. సబ్జెక్ట్ ఎంతన్నా కలిగి ఉండొచ్చు, కానీ దాన్ని ఇతరులకు అందించాలి, ఇతరులను కూడా ప్రగతి వైపు నడిపించాలనేటువంటి తృష్ణ కలిగిన నాయకుడు. కాబట్టి వారిని జ్ఞాపకం చేసుకున్నట మనకి ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నేను ముందే చెప్పాను, 16వ వర్ధంతి అంటారు, కానీ ఆయన్ని జ్ఞాపకం చేసుకున్న వారికి ప్రతిరోజు కూడా సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటారు ప్రియులారా. ఎస్, హీ యూజ్ టు స్టిర్ అదర్స్. ఆ మాట అదే చెప్తున్నాడు. దేవుని ద్వారా మనస్సు పురికొల్పబడితేనే ఏదైనా సాధ్యమవుతుందండి. ఆయన పురికొల్పబడితేనే, దైవికంగా ఆయన అడుగులు